వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బంగ్లాదేశ్, పాక్, మయన్మార్, నేపాల్ సరిహద్దుల నుంచి అక్రమ వలసలు, స్మగ్లింగ్ వంటివి భారీగా జరుగుతున్నాయి. దశాబ్దాలుగా భారత్ ఎదుర్కొంటున్న ఒక అతిపెద్ద సమస్య ఇది. కొన్ని వేల కిలోమీటర్ల సరిహద్దు ఉండడం వల్ల ప్రతి చోట బీఎస్ఎఫ్ వాళ్ళను రక్షణగా ఉంచలేరు. అవకాశం ఉన్న చోట్ల ఫెన్సింగ్ వేస్తున్నా నదులు, బురద నేలలు, కొండలు వంటి ప్రదేశాల్లో ఫెన్సింగ్ వేయడం కుదరటం లేదు. అందుకని ఈ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని మోడీ ప్రభుత్వం ఏఐ పవర్డ్ స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్ అనే దాన్ని మొదలుపెట్టింది. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా జరిగే చొరబాట్లు, స్మగ్లింగ్ మరియు డ్రోన్ల ముప్పును అరికట్టడానికి ఈ ప్రాజెక్ట్ ని తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ కింద బిఎస్ఎఫ్ఐ వారికి ఏఐ ఆధారిత థర్మల్ కెమెరాలు, రాడర్ సిస్టమ్స్ ఇస్తున్నారు. ఇవి చీకట్లో లేదా దట్టమైన పొగమంచు, వర్షం వంటి ప్రతికూల వాతావరణంలో కూడా మానవ కదలికలను గుర్తించి ఏఐ సాఫ్ట్వేర్ ఈ విజువల్స్ ని స్వయంగా విశ్లేషించి అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ కి అలర్ట్ పంపుతుంది. సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవడానికి ప్రత్యేక రాడార్లు, సిగ్నల్ జామర్లను మరియు గగనతల నిఘా కోసం మైక్రో డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. నదులు, అడవులు మరియు పర్వత ప్రాంతాల వంటి భౌతికంగా కంచె వేయడానికి వీల్లేని చోట్ల లేజర్ మరియు డిజిటల్ సెన్సార్లతో కూడిన వర్చువల్ కంచెని ఏర్పాటు చేస్తున్నారు. భూగర్భ వైబ్రేషన్ సెన్సర్లు సరిహద్దు దాటడానికి ఎవరైనా భూగర్భంలో సొరంగాలు తవ్వినా లేదా నడిచినా ఆ ప్రకంపనలను ఈ సెన్సార్స్ వెంటనే పసిగడతాయి. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సరిహద్దు కెమెరాల నుంచి వచ్చే లైవ్ వీడియో ఫీడ్ ని కేవలం స్క్రీన్లపై చూస్తూ కూర్చోకుండా ఏఐ స్వయంగా వీడియో ఎనాలిటిక్స్ ద్వారా చొరబాటు ప్రాంతాలను ముందే అంచనా వేస్తోంది. ఈ డేటా బిఎస్ఎఫ్, లోకల్ పోలీస్ మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో రియల్ టైంలో షేర్ అవుతుంది. అంటే వీటి వల్ల చొరబాటు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా చొరబాటు జరగడానికంటే ముందే సాంకేతికత సహాయంతో దాన్ని గుర్తించి అడ్డుకోవడం. సుందర్బన్స్ చిత్తడి నేలలు, బ్రహ్మపుత్ర నదీ ప్రాంతాలు, కచ్ ఎడారి వంటి కఠిన ప్రాంతాల్లో జవాన్లు నిరంతర పహారా, కష్టమైన చోట ఈ సెన్సార్లు నిరంతరం పనిచేస్తున్నాయి. జవాన్లు 24 గంటలు కెమెరా స్క్రీన్లను చూస్తూ ఉండడం సాధ్యం కాదు కాబట్టి ఏఐ సిస్టమ్ 24/7 అలర్ట్ గా ఉండి ఏదైనా తేడా కనిపిస్తే సైరన్ లేదా మెసేజ్ ద్వారా జవాన్లను అప్రమత్తం చేస్తుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా భారత్ బంగ్లాదేశ్ నిఘా పెంచడానికి బిఎస్ఎఫ్ ప్రవేశపెట్టిన అత్యంత కీలకమైన ప్రాజెక్టే బోల్డ్ క్విట్. బోల్డ్ క్విట్ అంటే బోర్డర్ ఎలక్ట్రానికల్లీ డోమినేటెడ్ క్యూఆర్టీ ఇంటర్సెషన్స్ టెక్నిక్ అన్నమాట. అస్సాంలోని ధూబ్రీ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ప్రవహించే సరిహద్దు ప్రాంతాల్లో భౌతికంగా కంచె వేయడం సాధ్యం కాకపోవడంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా డిజిటల్ కంచెతో సురక్షితం చేయడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. దీనిలో భాగంగా వర్చువల్ కంచె అంటే కంటికి కనిపించని కంచె ఏర్పాటు చేశారు. నదీ తీరాలు, చిత్తడి నేలలు ఉన్న చోట ఇనుప కంచె వేయడం కుదరదు కాబట్టి ఆయా ప్రాంతాల్లో కంటికి కనిపించని లేజర్ కిరణాలు, మైక్రోవేవ్ లైన్లు మరియు అండర్ వాటర్ సెన్సార్లను అమర్చారు. ఎవరైనా ఈ పరిధిలోకి వస్తే డిజిటల్ కంచె యాక్టివేట్ అవుతుంది. సరిహద్దు పొడవున అమర్చిన హై రెజల్యూషన్ డే నైట్ కెమెరాలు, థర్మల్ ఇమేజర్స్ అన్ని కలిసి ఒక బలమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ తో క్షణాల వ్యవధిలో దృశ్యాలను కంట్రోల్ రూమ్ కు చేరుస్తాయి. సెన్సార్లు లేదా కెమెరాలు చొరబాటుని గుర్తించిన వెంటనే కంట్రోల్ రూమ్ లోని సిస్టమ్స్ అలర్ట్ అవుతుంది. జీపీఎస్ సమాచారం ఆధారంగా చొరబాటు ఎక్కడ జరుగుతుందో ఖచ్చితంగా లొకేషన్ ని గుర్తించి సమీపంలో ఉన్న బిఎస్ఎఫ్ కి సమాచారం అందిస్తారు. జవాన్లు వెంటనే స్పీడ్ బోట్లు లేదా వాహనాల్లో వెళ్లి చొరబాటుదారులను అడ్డుకుంటారు. అస్సాం, త్రిపుర ప్రాంతాల్లో ఇప్పటికే దీన్ని అమలు చేయగా మంచి ఫలితాలు రావడంతో బిఎస్ఎఫ్ సరిహద్దు భద్రతను డిజిటల్ భద్రతగా దేశంలో మిగిలిన నదీ సరిహద్దు ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లో వాడే ఎక్కువ శాతం ఏఐ కెమెరాలు, యాంటీ డ్రోన్ వ్యవస్థలు మరియు సాఫ్ట్వేర్ భారతీయ డిఫెన్స్ స్టార్టప్ ద్వారానే అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పొచ్చు. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది, శాలరీస్, రెంట్ కోసం చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు చేసే సహాయం చాలా చాలా ముఖ్యం మాకు. దయచేసి సహాయాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.